ప్రియమైన పిల్లారా, చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మరలా లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం. బిడ్డలను బలపరచండి, మీ దాసుని మరుగుపరచమని, నీ లేఖనాల్లో నుంచి మా అందరితో మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన పిల్లలారా, మన ధ్యాన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయం. ఉదయకాల సమయంలో మరి గొర్రెల దొడ్డి అని హెడ్డింగ్ పెట్టుకుని ఒక 4 వచనాలు మాత్రమే మనం ధ్యానం చేసుకున్నాం. ఈ సమయంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనాన్ని మరలా మనం చదువుకుందాం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమును ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఇక్కడ మనం చూసినట్లయితే కాపరి యొక్క స్వరాన్ని గొర్రెలు వింటాయి. ఆ స్వరాన్ని విని కాపరి ఎటు వెళితే అటు ఆ కాపరిని గొర్రెలు వెంబడిస్తాయి. యేసు ప్రభువారు ఆయన మంచి కాపరి ఉన్నాడు. మనలందరినీ ఆయన నడిపిస్తున్నటువంటి, మన ముందు నడుస్తున్నటువంటి కాపరి ఆయన. అందుకే ఆ స్వరాన్ని అవి వింటవి, ఆయన వెంబడిస్తాయి అన్నాడు. మనం ప్రభువుని వెంబడించాలి అంటే స్వరాన్ని గుర్తుపట్టాలి. ప్రభుని మనం వెంబడించాలి అంటే స్వరాన్ని గుర్తుపట్టాలి. స్వరం గుర్తుపట్టలేదనుకో మనం ఆయన్ని వెంబడించలేం. అందుకే యేసు ప్రభువారి స్వరాన్ని విన్న శిష్యులు ఆయన్ని వెంబడించారు. ఈ యోహాను సువార్తలోనే 12వ అధ్యాయంలో ప్రభువారు వెంబడించుట అనేటువంటి దాని గురించి ఒక మాట చెప్పారు. 12వ అధ్యాయము 26వ వచనం, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ప్రభుని సేవించాలి అంటే ఆయన్ని వెంబడించాలి. వెంబడిస్తే నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును అన్నాడు. సేవించడం అంటే వెంబడించడం. ఒక సందర్భంలో శిష్యులు కాకముందు కొందరు జాలర్లు తమ వలలు బాగు చేసుకుంటూ సముద్రం తీరాన ఉన్నారు. ప్రభువు అన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. ఆ ధోనిలు విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు. ఆఖరికి అక్కడున్న తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి ప్రభుని వెంబడించారంట. ఆయన్ని వెంబడించడం అంటే మనము ఈ లోకములో మనము కొన్ని విడిచిపెట్టాలి. కంటికి కనిపించేవి కొన్ని, కనిపించినటువంటివి కొన్ని ఉంటాయి. కనిపించే వాటిని సాక్షాత్కారమై విడిచిపెట్టాలి. వీళ్ళు యేసు ప్రభు శిష్యులు. వీళ్ళొకప్పుడు ధోనిలు, వలలు, చేపలతో ఉండేవాళ్ళు.
ఇప్పుడు వారి వ్యాపారాలు విడిచిపెట్టారు. వారి వ్యాపారాలు విడిచిపెట్టి, దోణులు విడిచిపెట్టి, వలలు విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తున్నారని ఒక సాక్ష్యం. కొన్ని కంటికి కనిపించేవి విడిచిపెట్టేవి, కొన్ని ఏమో కంటికి కనిపించినవి ఉన్నవి. 2011 సంవత్సరంలో ప్రభువారు నా డ్యూటీ నుంచి, నేను రైల్వేలో పనిచేస్తున్నప్పుడు అదొక మంచి సాక్ష్యం. రైల్వేలో పనిచేసిన కాలంలో 1999 సంవత్సరం, ఆ సంవత్సరం ఇంకా 2000లో ప్రవేశిస్తాం, 90లో ప్రవేశిస్తాం. 1990లో ప్రవేశిస్తాము. 99లో ప్రభు నన్ను దర్శించాడు. ఆ సందర్భంలో నేను గ్యాంగ్లో పనిచేసేవాడిని. చాలా కష్టం, చాలా హార్డ్ వర్క్ అన్నమాట. ప్రభు నన్ను దర్శించిన తర్వాత వాక్యం, ఉపవాసం, వాక్యం, ఈ రెండు నా జీవితంలో ఎక్కువగా జరిగినాయి. ఒకటి, గ్రంథము ఎప్పుడూ నాకు తోడుగా ఉంది. ఎందుకంటే నేను లోకంతో స్నేహం చేసేటప్పుడు మార్కెట్లో ఎన్ని సినిమా పత్రికలు అయితే వచ్చాయో, ఎన్ని సినిమా పత్రికలు అన్నీ కొని ఇంట్లో పెట్టేవాడిని. అవి మరీ చింపి, హీరోయిన్, హీరో బొమ్మలు చింపి తలుపుల మీద, నా గదిలో 4 గోళ్ల మీద అంటించేసేవాడిని. నా గదిలోకి వస్తే హీరోయిన్, హీరో బొమ్మలు మాత్రమే కనిపించేవి. ఎన్ని పుస్తకాలు కొనేవాడినో, ఇంకా డిటెక్టివ్ అద్దెకి తెచ్చి చదివేవాడిని. ప్రభు నన్ను దర్శించిన తర్వాత నా జీవితానికి సరిపడినటువంటి పుస్తకము బైబిల్ దేవుడు నాకు ఇచ్చాడు. ఇక అవన్నీ మానేశాను. వాక్యం చదువుతూ ఉపవాసము, వాక్యం. ఆ పరిస్థితిలో బాగా వాక్యం చదవాలని తీవ్రత. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని చెప్పాడు. ఆసక్తి అనమాట, భక్షించేది బైబిల్ చదవాలని. ఎన్నిసార్లు చదివానో నాకు తెలియదు. బైబిలు ఎన్నిసార్లు చదివానో నాకు తెలియదు. ఏమండి, అటువంటి పరిస్థితుల్లో గ్యాంగిలో ఉన్నప్పుడు బైబిల్ చదవాలి, ఉపవాసం ఉండాలి, ఆత్మీయంగా ఎదగాలి అంటే అప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు కష్టమైనటువంటి పని కాబట్టి, అది ఇనప కొలుము కాబట్టి కుదరదు. ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు ప్రభు అన్నాడు, నా కుమారుడా, నిన్ను సుఖపెట్టేవాడిని నేను అని చెప్పన్నాడు. నిజంగా చూసినట్లయితే నిన్ను సుఖపెట్టేవాడిని నేను అని చెప్పాడు. సర్లే, ప్రభు ఎలా సుఖపెడతాడో. ఇనప కొలుము గ్యాంగి పనిలో నుంచి తీసి, ఆ రోజుల్లో మా బ్యాచ్ చేసినటువంటి భయంకరమైనటువంటి పనులు రైల్వేలో ఇంకా ఏ బ్యాచ్ కూడా చేయకపోవచ్చు. అటువంటి రాక్షసుల పనులు ఒరిస్సా వాళ్ళతో కలిపి మమ్మల్ని పనిచేయించేవారు. అప్పుడు నిన్ను సుఖపెట్టేవాడిని నేను అని ప్రభు సెలవిచ్చినప్పుడు, ఎలా సుఖపెడతాడా ప్రభు అని కనిపెట్టినప్పుడు, సరిగ్గా 1990 సంవత్సరం జనవరి 1వ తారీఖున మా పీడబ్ల్యూ గారు పిలిచి, గాబ్రేలు పాలకొల్లు, మరి ఏపీడబ్ల్యూ గారికి నువ్వు బంగ్లాకి వాచ్మెన్ కింద వెళ్ళు, ఆయనకి వంట చేయాలి అని చెప్పారు. అంటే మ్యారేజ్ అవనటువంటి ఆఫీసర్ ఆయన చెప్పినప్పుడు, సరే దేవుడు మాట ఉంది కదా, నిన్ను సుఖపెట్టేవాడు నేనని చెప్పని అన్నప్పుడు, ఆ విధంగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగింది ఏంటంటే, ప్రభు 5 సంవత్సరాలు 5 years 5 సంవత్సరాల వరకు నిజంగా నన్ను ఎవ్వరూ కదపలేదు. 5 సంవత్సరాలు కూడా నైట్ డ్యూటీ, 5 సంవత్సరాలు కూడా నైట్ డ్యూటీ చేశాను. ఈ
నైట్ డ్యూటీలో చదువుకునేవాడిని. ఏమండి, పగల సమయంలో ఇంటికాడ ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసేవాళ్ళం. 5 సంవత్సరాలు అక్కడ అలాగా దేవుడు డిపార్ట్మెంట్లో కార్యం చేసి, ఆ తర్వాత మరలా గేట్ డ్యూటీ ఇచ్చాడు. గేట్ డ్యూటీ ఇచ్చినప్పుడు వెంబడించుట విడిచిపెట్టుట అనే మాట గురించి, ఏం విడిచిపెట్టాం దేవుని కొరకు అని చూసినట్లయితే 2011లో నేను చింతపర్రు గేట్లో గేట్ మ్యాన్గా చేస్తున్నటువంటి రోజులు అవి. అప్పుడు ప్రభు అన్నారు, ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు. 7 సంవత్సరాల సర్వీసు, 25,000 జీతం టోటల్గా వచ్చేది. ఆ సమయంలో కటింగ్లు అన్నీ కలుపుకొని, అప్పుడు సరే ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఇంకా మరి 7th పే కమిషన్ రాబోతుంది, జీతాలు పెరుగుతాయి అని చెప్పేసి ఎదురు చూస్తున్న రోజులు అవి. ప్రభు చెప్పిన మాటకి నేను 6 రోజులు రాసి ఇవ్వలేదు. అలాగే ఆలోచిస్తున్నప్పుడు నా హృదయంలో నెమ్మది, సమాధానం లేదు. గేట్లోనూ నెమ్మది లేదు, ఇంటికాడ నిద్రపట్టిన పరిస్థితిలో ఒకరోజు నేను మరి వాలంటరీ రాసి పిడబ్ల్యూ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చాను. నేను వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నానండి నా జాబ్కి అన్నప్పుడు వాళ్ళు అన్నారు, మరి గాబ్రియలు ఇంక 7 సంవత్సరాల సర్వీస్ ఉంది, మరి నీకు బయటికి వెళ్తే ఎవరు 10 రూపాయలు నీకు ఎవరిస్తారు, ఆలోచించుకో ఒకసారి అని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను ఒకటే మాట అన్నాను, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు కాబట్టి మీకు డబ్బు విలువ తెలిసింది కానీ దేవుని విలువ తెలియలేదు, అందుకే అలా మాట్లాడారు. డబ్బు విలువ తెలిసినటువంటి వాళ్ళు మనుషులకి విలువ ఇవ్వరు. దేవుని విలువ తెలిసినటువంటి వాళ్ళే మనుషులకి విలువిచ్చి మాట్లాడతారు, గౌరవిస్తారు అని చెప్పి నేను మరి నా డ్యూటీకి వాలంటరీ ఇచ్చాను. ఆ సందర్భంలో ఒక రూల్ ఉంది, ఏంటంటే దిగిపోయిన వాళ్ళకి కుమారులకి ఉద్యోగాలు ఇస్తామని. అది కూడా ఒక సాక్ష్యమే. అప్పటికి మా కుమారుడు, ఒకనొక కుమారుడు జయరాజు గారు మరి దేవుని సేవలో సాగుతున్నప్పుడు, మీ అబ్బాయికి ఉద్యోగం ఇస్తామంటే నేను చిన్నప్పుడే అనుకున్నాను, మరి రక్షించబడిన తర్వాత ఓన్లీ డ్రమ్ము కొట్టడానికి మరి చదువు ఆపేసాము. తర్వాత పరీక్షలు రాసి ప్రైవేట్గా చేసి 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఈరోజు ఆ రోజు దేవునికి అవసరమని దేవునిలో వాడుకుని ఈ రోజుని డబ్బుకు ఆశించి మరలా ఉద్యోగం కోసం పంపించడం నాకు ఇష్టం లేదు, నాకు వద్దని దాన్ని కూడా తిరస్కరించాం. దేవుడు ఆ విధంగా ఏమి విడిచిపెట్టాం? సేవించుట అంటే వెంబడించుట. ఆయన్ని వెంబడించాం. ఏమి విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాం? సేవకులుగా ఈ రోజుని మనం పరిశీలన చేసుకోవలసింది. అదే పేతురు అడిగాడు, మేము భార్య బిడ్డలను విడిచి మేము సమస్తము, మా వలలు, వ్యాపారాలు, మా గృహాలు, మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేంటి అని చెప్పేసి అడిగాడు. అంటే ఈ లోకంలో ఏదైనా వదిలిపెడితే దేవుడు మాకేంటంటే, ఆయన అన్నాడు, ప్రపంచ పునర్జననం, ప్రపంచమంతా చనిపోయిన వాళ్ళంతా తిరిగి లేస్తారు. లేచినప్పుడు నాతో పాటు 12 సింహాసనాలు వేసుకుని ఇశ్రాయేలీల 12 గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారు అన్నాడు. రెండోది, మీరు విడిచిపెట్టారు కదా, అన్నదమ్ములు విడిచిపెట్టారు. నా గురించి పెడితే 100 మంది అన్నగారులను ఇస్తాను. తల్లిదండ్రులు విడిచిపెడితే 100 మంది తల్లిదండ్రులను ఇస్తాను. అక్క చెల్లెల్ని సేవ కోసం విడిచిపెడితే 100 మంది అక్క చెల్లెల్ని ఇస్తాను. ఇహమందు 100 రెట్లును, పరమందు నిత్య జీవం అన్నాడు ప్రభు. ఇహమందేమో 100 రెట్లు ఇస్తాను, పరమందేమో నిత్య జీవం ఇస్తాను. ఇంకేం కావాలండి? ఇహమందంటే ఈ లోకంలో బ్రతుకున్నంతకాలం 100 రెట్లు ఆశీర్వాదము సంపూర్ణం. ఆయన ఏమీ కొదువు చేయడు. ఆయన చిత్త ప్రకారం పిలువబడిన సేవలో
ఆయన చిత్త ప్రకారం పిలవబడినటువంటి సేవకుల్ని, అది లాక్డౌన్ అవని మరి ఏదంటూ అవని, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే చూసినట్లయితే పరమందేమో నిత్య జీవం ఇస్తానన్నాడు. అందుకే ఏం విడిచిపెట్టాం? ఉద్యోగం విడిచిపెట్టామా? వ్యాపారం విడిచిపెట్టామా? ఎలీషాలాగా వ్యవసాయం విడిచిపెట్టామా? 12 అరకలు పట్టుకుని 12 అరక ఎడ్లు కట్టి దున్నుతూ ఉంటే ఏమండి, ఏలియా పిలవగానే ఎలీషా విడిచిపెట్టి వచ్చాడు. ఏం విడిచిపెట్టాం? అందుకని ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ అంటాడు, వెంబడించును, స్వరం విని ఆయన్ని వెంబడించును. 5వ వచనంలో అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానా నేను. అన్యుల స్వరం వినం. ఏమండి, కాపరి స్వరమే గొర్రెలు వింటాయి. అన్యుల స్వరం అంటే అన్యుడు అంటే ఎరగనటువంటి వాడు స్వరం వినవు. ఏమండి, యేసు ప్రభువుకి ముందు ఈ లోకము 4000 సంవత్సరాలు గడిచింది. యేసు ప్రభు వారు వచ్చి క్రీస్తు శకము 2020వ సంవత్సరం ఇది. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చేటప్పటికి అంతకుముందు మానవ మనుగడ 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాలు ఇప్పుడు యేసు ప్రభు వచ్చి 2020 సంవత్సరాలు. ఈ 2020 సంవత్సరాల్లో ఆయన వచ్చి భూమి మీద 3.5 సంవత్సరాలు ఉన్నాడు. 3.5 సంవత్సరాల్లో 33.5 సంవత్సరాలు ఉన్నాడు. 3.5 సంవత్సరాలే సువార్త చెప్పాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి సేవే ఈ 2020 వరకు కాదు, భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా సరిపోయేటువంటి మాటలను ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి! 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన సేవ, ఆయన మాట్లాడినటువంటి మాటలే బైబిల్లో రాసుకొచ్చాడు. నిజంగా ఆయన 33.5 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యాలంట చూస్తే ఆహాన్ అంటాడు 20వ అధ్యాయం 30వ వచనంలో, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశాను. ఇందులో రాయబడలేదు. అనేకమైన ఇతర సూచక్రియలను యేసు చేశాడు. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడెను. 25వ వచనం 21, 25 యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవదుగో. యేసు చేసిన కార్యాలు ఇంకా అనేకమైన కార్యాలు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల ఇట్లు వ్రాయబడిన గ్రంథము భూలోకమైన చాలదని నాకు తోచున్నది. అంత గొప్ప సంగతి. ఆయన చేసినటువంటి కార్యాలంట రాయాలంటే, రాసిన గ్రంథాలు పెట్టడానికి ఈ భూలోకమైన చాలదేమని నాకు తోస్తుంది అంటాడు. నిజంగా ఎంత గొప్ప సంగతి. నిజంగా చూస్తే ఆయన 3.5 సంవత్సరాలు చేసినటువంటి సేవ ప్రపంచానికి ఈ 2020 కాదు, రాబోయే ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే 2050 అవ్వచ్చు, 2030 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. ఏమండి, ప్రభు మాటలు, ఆయన స్వరం మానవులు ప్రపంచ దేశాల్లో, ఒక జాతి కాదు, ఒక మతము కాదు, ఒక కులము కాదు, ఒక వర్గం కాదు, ప్రతి వారు కూడా యేసు ప్రభు వాక్యం విన్నటువంటి వాళ్ళు ఏదో ఆయన సొంత కాపర్లేగా ఆయన స్వరం విని ఆయన వెంబడిస్తున్నారు. మరి యేసు ప్రభు రాకముందు 4000 సంవత్సరాలు అయింది. ఈ 4000 సంవత్సరాలు ఎంతమంది వచ్చారు? అవతార పురుషులు అనబడిన వారు, బాబాలు అనబడిన వారు. ఏమండి, మరి
ఇంకా అనేక మంది ప్రత్యక్ష దైవాలు అనబడిన వారు, మత బోధకులు, మత స్థాపకులు ప్రపంచంలో ఎంతోమంది వచ్చారు. కానీ మరి ప్రపంచ ప్రజలు వారి స్వరాన్ని వినలేదే. యేసు ప్రభు రాకముందు 4000 సంవత్సరాల క్రితం ఎంతోమంది వచ్చారు, మతాలు స్థాపించేవారు, మతకర్తలు, ఏమండి అవతార పురుషులు అనబడిన వారు ఎందరో వచ్చారు. మేము దేవుళ్ళము అని చెప్పుకుంటా, మేము దేవుని ప్రతినిధులము, మేమే దేవుళ్ళము అని చెప్పారు. మరి వాళ్ళు స్వరము ప్రజలు ఎందుకు వినలేదు? అది అన్య స్వరము. ఒక యేసు ప్రభు వారు ఒక్కడే నిజమైన దేవుడు ఆయనే. నిజంగా చూసినట్లయితే నిజము అబద్ధము, అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడండి. అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయు శక్తిని వారికి పంపుతున్నారండి. ఈ రోజుని సాతానునే దేవుడిగా భావించేటువంటి దేశాలు, ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అందుకు చూసినట్లయితే వచ్చిన వాళ్ళు అన్యులు, అన్యస్వరం. యేసు ప్రభు వారి జీవం మనలో ఉంది. అందుకే ఆయన నా కాపరి అని వెంటనే ఏ మతమైన, ఏ కులమైన, ఏ దేశమైన, చూడండి ప్రపంచంలో ఏ దేశమైనా సరే యేసు ప్రభు వాక్యం వింటుంటే ఆయనకి మనకేదో సంబంధం ఉన్నట్టుగా ఆ అభిప్రాయం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన ఊపిరి మనలో ఉంది. ఈ నాసికా రంధ్రంలోంచి వెళ్ళి ఊపిరి, ఆయన ఆత్మ మనలో ఉంది, ఆయన జీవం మనలో ఉంది. అందుకే ఆయనకి మనకి ప్రపంచ మనిషి అన్న తర్వాత ఎవరైనా సరే, ఆఫ్రికా వాళ్ళైనా, అమెరికా వాళ్ళైనా, ఇండియా వాళ్ళు ఎవరైనా సరే ఆయన మా కాపరి అన్నట్టుగా ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడిస్తాం. అన్యుల స్వరమును అవి ఎరుగవు గనుక అన్యుల ఎంత మాత్రమును వెంబడింపక వారి యొద్ద నుండి పారిపోవును. నిశ్చయముగా చెప్పుతున్నాను, పారిపోవును. మా మతంలోకి రండి, మా మతంలోకి రండి, మా మతంలో రండి ఎవడొస్తాడు? ఏమండి, మనిషి పరలోకానికి వెళ్ళడానికి ఇక్కడ ఒక విషయం మీకు చెప్పడానికి ఆలోచన కలుగున. మతము అనే మాటకి అర్థం ఏంటంటే, బైబిల్ ఇచ్చేటువంటి అర్థం, మతము అనే దానికి విశ్వాసము అని అర్థం అంట. మతము అంటే విశ్వాసము అని అర్థం అంట. అంటే అర్థం ఏంటి? ఈరోజు 3500 మతాలు ఉన్నాయని మరి చెప్తున్నారు మతకర్తలు. 3500 మతాలు ప్రపంచంలో ఉన్నాయంట లెక్కలేస్తే. ఈ 3500 మతాలు ఎవరి విశ్వాసం వాళ్ళదని అర్థం. అక్కడ ఎవరి విశ్వాసం వాళ్ళదని అర్థం. ఇక్కడ గమనించాలి, ఎవరి విశ్వాసం వాళ్ళది అని మనం అంటాం, అది ఒప్పుకోవాలి అంటాం. అది ఎవరి విశ్వాసం వాళ్ళది కాదంటే తప్పు అంటాం. గమనించాలి, ఎవరి విశ్వాసం వాళ్ళది అని చెప్పేసి మనం అంటాం. కానీ దేవుడు మనము మీ మాటలకి, నా మాటలకి, మీ ఆలోచనకి, నా ఆలోచనకి భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నాడు. తూర్పుకి పడమటికి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు తేడా ఉందన్నాడు. మనం ఎవరి విశ్వాసం వాళ్ళదనుకుని పరలోకానికి వెళ్తామా? మతము అంటే విశ్వాసము అని చెప్పేసి అన్నాను. ఈరోజు క్రైస్తవ్యం అనేది కూడా మతం అనొచ్చు. ఎందుకంటే మతము అనే మాటకి అర్థం విశ్వాసము. అయితే క్రైస్తవ్యము మార్గము కింద యేసు ప్రభు వారు నేనే మార్గం అన్నాడు. ఎక్కడికి మార్గము? పరలోకానికి వెళ్ళడానికి. పరలోకానికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తారు? మనిషి చనిపోతేనే కానీ పరలోకానికి వెళ్తానికి అవకాశం లేదు. ఏమండి, మనిషి కళ్ళు భూమి మీద తల్లి గర్భంలో వచ్చినప్పుడు కళ్ళు తెరిచాం మనం. మళ్ళీ కళ్ళు ముయ్యబడ్డాకే పరలోకానికి వెళ్ళింది. తల్లి గర్భంలోంచి భూమి మీద పడినప్పుడు కళ్ళు తెరిచాం, మళ్ళీ కన్ను మూసిన తర్వాతే పరలోకానికి వెళ్ళేది. పరలోకానికి వెళ్ళాలి అనే ఆశ అందరికీ ఉంది కదా. మరి ఏమవ్వాలి? చనిపోవాలి మనం. పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది అంటే అందరూ చేతులు పైకి ఎత్తారు. అయితే మీరు చచ్చిపోతేనే కానీ పరలోకానికి వెళ్ళరంటే భయం. అమ్మో చచ్చిపోవాలా అంటే దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, యేసు ఏ విధముగా పాతిపెట్టాడో, యేసు ఏ విధముగా మృతుల్లోంచి లేచాడో, మనమును పునరుద్ధానము శక్తి కలిగిన వారు లేస్తే
యేసు ఏలినట్టుగానే మనం వెళతాం, యేసు వెళ్ళినట్టుగానే మనం పరలోకానికి వెళ్తామనే వాక్యం ఉంది. అందుకు చూసినట్లయితే మతము అంటే విశ్వాసం. ఎవరు విశ్వాసం వాళ్ళది అంటున్నారు కదా ఇప్పుడు, అంటే ఎవరి మతం వాళ్ళది అంటున్నారు కదా. మరి వాక్యం ఏమిటంది? ప్రభు అన్నాడు, మీరు మతకర్తలని, శాస్త్రీయ పరిస్థితిని, మీరు మీ మతంలో ఒకరిని కలుపుకోవాలి. మతంలో కలుపుకోవడానికి చూస్తున్నారు ఈ రోజుని. కలుపుకోవాలంటారు కదా, అప్పుడు మీరేం చేస్తారు? ఒకటి దొరకాలి. భూమిని సముద్రాన్ని చుట్టొచ్చారంటే ఏకంగా, అబ్బా ఎంత ప్రయాసపడ్డారా బాబు. భూమిని సముద్రాన్ని అంత దూరం ప్రయాసపడినట్టుగా ప్రయాసపడి ఒకరిని తీసుకొచ్చి మీ మతంలో కలుపుకున్నారు. అప్పుడు వాడు ఏమయ్యాడంటే రెండంతల నరక పాత్రునిగా చేసిరి. మత్తయి సువార్త 23:15 అంటాడు. రెండంతల నరకపాత్రునిగా చేసిరి. అప్పటికే వాడు నరకంలో ఉన్నాడు. ఇప్పుడు మతంలోకి వచ్చిన తర్వాత రెండంతల నరకపాత్రుడయ్యాడు. మీరు అనుకున్నట్టుగా మరి మతం వేరు, రెండంతల నరకపాత్రునిగా చేశారు. ప్రభు అంటున్నాడు. అందుకే చూసినట్లయితే ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము గుండా పరలోకానికి మనిషి వెళ్తాడు. కానీ ఏదో మతంలో ఉంటే భక్తి కార్యక్రమం జరుగుద్ది కానీ ఆ భక్తి ద్వారా ఎవరు మోక్షానికి వెళ్ళరు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గము గుండానే వెళ్ళాలి. అందుకే ఎంతోమంది వచ్చారు కానీ వారి స్వరము అన్యుల స్వరము ప్రభువుకు ముందు అవి ఎరుగవు గనుక అన్యుని యొద్దను ఎంత మాత్రమును వెంబడించగా వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయమో చెప్పుచున్నాను. మరి పారిపోయారు. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు చెప్పిన మాటలకి ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఇప్పుడు నేను చెప్పినా, ఇంటర్నేషనల్ సేవకులు చెప్పినా, పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఆమోసు లాంటి పశువుల కాపరి మారు మనసు పొంది సేవ చేసిన, ఏమండి ఐఏఎస్ ఆఫీసర్లు మారు మనసు పొంది అమెరికా వెళ్ళి ఇంటర్నేషనల్ సేవ చేసినా ఎవరు చెప్పినా బైబిల్ ఆయన చెప్పిన మాటలే చెప్పాలి. మన సొంత మాటలు చెప్పడానికి ఇది. యేసు ప్రభు వారు ఏ మాట అయితే చెప్పలేడో ఆ మాటలు మనం చెప్పాలి. మరి ఎవరు మారలేదు. ఈ 3.5 సంవత్సరాలు చెప్పిన మాటలని ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది, 2020 సంవత్సరాలు బట్టి ఎన్ని కోట్ల మందికి సువార్త ప్రకటించబడ్డది, ఎన్ని లక్షల మంది మారు మనసు పొందారో చెప్పలేను. అది దేవుని స్వరము. యేసయ్య ఆయన మంచి కాపరి కాబట్టి ఆ మంచి కాపరి స్వరం ఏంటాయి, అన్యుల స్వరమేమో అవి వినవు. అందుకే వినలేదు. అందుకే ఈరోజు క్రైస్తవ్యం గురించి ప్రపంచానికి భయం పట్టుకుంది. అందరూ మారిపోతున్నారు, క్రైస్తవంలోకి వెళ్ళిపోతున్నారని ఈరోజున ప్రపంచానికి భయం పట్టుకుంది. అందుకే క్రైస్తవం బైబిలు కొన్ని దేశాల్లో నిషేధించబడ్డది. కొన్ని దేశాల్లో బైబిల్ వాళ్ళు ఒప్పుకోలేదు సువార్త ప్రకటించడం. ఎందుకు? బైబిల్లో దేవుని వాక్యము సత్యమును గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానన్నాడు ప్రభు. సత్యమేంటో ఎరగనటువంటి సత్యం అంటారు. తుమ్మితే సత్యం అనేవాళ్ళు ఉన్నారు. అటువంటి సత్యాన్ని కోరుకుంటారు. తుమ్మితే సత్యం అండి. ఇప్పుడు తుమ్మితే కరోనా అంటాడు. ఒకప్పుడు మన దేశంలో తుమ్మితే సత్యం అన్నటువంటి మాట, శుభము అనేటువంటి మాట, ఏమండి తుమ్మితే బాగుండు. ఏదన్నా మనం మాట్లాడుకునేటప్పుడు పక్కోడు అక్షం అని తుమ్మాడు అనుకో సత్యం అన్నారు. ఇప్పుడు తుమ్మాడు అనుకో అర్జెంటుగా మొఖాలకి మోసలు ఇట్టించుకుని ఈ మధ్య ఒక ఐస్ పార్లర్కి వెళ్ళి అందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు, కొంత బాదం పాలు తాగుతున్నారు.
ఆ ఎండలో నుంచి వెళ్ళి కూర్చున్నామేమో, నాకు ఇంకో ఇద్దరు వచ్చి పక్కన కూర్చుని బాదం పాలు తాగుతున్నారు. ఇద్దరు పురుషులు వచ్చి వాళ్ళ పక్కన మేము కూర్చున్నాం. నాకు ఆ ఏసీ రూమ్లోకి వెళ్ళాము. తుమ్ములు వచ్చినాయి, 2 తుమ్ములు, పెద్ద పెద్ద తుమ్ములు తుమ్మాను అంతే. వెంటనే వాళ్ళు గుట్టుకుని తాగేసి లట్టుకుని వెళ్ళిపోయారు అంతే. ఇంకా లేచి వెళ్ళిపోయారు అనమాట నిజంగాను. ఎందుకంటే ఒకప్పుడు తుమ్మితేనేమో సత్యం, ఇప్పుడు తుమ్మితేనేమో మరి కరోనా అనేటువంటి పరిస్థితులు చూసారా. అందుకని యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు, ఆయన మాటల్లో జీవం ఉంది. అందుకే ప్రపంచ ప్రజలు మార్పు. మీరు ఎన్ని మతాలు ఉన్నా మనిషి మారండి అని చెప్పడు. భక్తి చేయండి, భక్తి నేర్పిస్తారు. ఇతర మతాల్లో జరిగేది ఏంటంటే భక్తి కార్యక్రమాలు నేర్పిస్తారు. భక్తి చేసుకోవడానికి బాగానే ఉంటాడు. భక్తి భగవంతునికి భక్తునికి మధ్యలో బంధం, అగరబత్తి. భగవంతునికి భక్తుడికి మధ్యలో అగరబత్తి వెలిగితే చాలు. ఏమండి, చూసినట్లయితే మరి ఈరోజు క్రైస్తవ్యము దేశాల్ని మారుస్తుంది, ప్రజల్ని మారుస్తుంది. ఏమండి, మార్పు అనేది దైవికమైనటువంటిది. భక్తి కాదు కావలసింది, మహాభక్తి చేస్తాడు. ఏమండి, మహాభక్తి చేస్తారు. మరి వాళ్ళ శరీరాలను జయించగలరా? శరీరేచ్ఛల్ని. ఎంతమంది గురువులు అనబడిన వారు, ప్రతి మతములో గురువులు అనబడినటువంటి వారు అత్యాచారాలు చేసిన వాళ్ళు లేరు, వాళ్ళ మీద కేసులు లేవు. దేవుని ప్రతినిధులుగా ఉండి ప్రతి మతంలో, ఫలానా మతం అని నేను చెప్పను కానీ ప్రతి మతంలో కూడా దేవుని ప్రతినిధులుగా మేము గురువులము అని చెప్పబడిన ప్రతి మతంలో కూడా ఏమంటే చెడు పనులు చేసేవాళ్ళు వీళ్ళు ఎంతమంది లేరు? ఎంతమందిని అరెస్ట్ చేయలేదు? ఎంతమంది పారిపోలేదు? ప్రతి మతంలోనూ ఏమండి, ప్రతి మతంలో కూడాను చూసినట్లయితే భక్తి కాదు కావలసింది, భక్తి కాదు, మార్పు అనేది ప్రాముఖ్యమైన విషయం. ఒక మారు మనసు పొందాలి, మనిషి మారాలి, మారితేనే ప్రయోజనం. ఇప్పుడు ఈ కరోనా గురించి మీరు మారరా, ప్రతివాడును. పోలీసులు తలగొట్టుకుంటున్నారు, డాక్టర్లు తలగొట్టుకుంటున్నారు, రాజకీయ నాయకులు తలపట్టుకుంటున్నారు. మీరు మారరా, మీరు రావద్దు అంటే బయటకు వచ్చేస్తున్నారు. ఈ మాస్కులు వేసుకోవద్దు అంటే పెట్టుకోవట్లేదు, మాస్కులు వేసుకోమంటే పెట్టుకోవట్లేదు, రెడ్ జోన్లో తిరగొద్దంటే మీరు మారరా. ఎందుకు మారకపోతే ప్రమాదం ఉంది అంటున్నారు. ఇప్పుడు మీరు మారకపోతే మీ కరోనా వస్తుంది. మీకు మీరు గవర్నమెంట్ చెప్పినట్టుగా మారకపోతే మీకు ప్రమాదం ఉంది, కరోనా వ్యాపించే స్థితి ఉంది. మీరు మారరా అని ఎందుకంటున్నారు? దేవుడు కూడా మారండి, మారితేనే మీకు పరలోకం ఉంది, మారకపోతే నరకం ఉంది, ప్రమాదం ఉంది. ఇప్పుడు మనిషి చూడండి, మీరు మారరా, మీరు రెడ్ జోన్లో తిరిగేస్తున్నారు, మీరు మారరా, లాక్డౌన్లో తిరిగేస్తున్నారు, మీరు మారరా, మాస్కులు పెట్టుకోరు, మీరు మారరా, శానిటైజ్ కొట్టుకోరు, మీరు మారరా, డిస్టెన్స్ పాటించరు, ప్రమాదం ఉంది, మీరు కరోనా వచ్చి సస్తారా, మీరు మారరు అంటున్నారు. మరి శరీర సంబంధమైనటువంటి కనిపించినటువంటి ఆ భయంకర పరిస్థితికే మారు అని చెప్తుంటే మరి పరలోకానికి వెళ్ళేవాడు మారద్దా? భక్తి చేసి సరిపోద్దా? ఏమండి, భక్తి చేసి సరిపోదు, మార్పు ప్రాముఖ్యంగా. మారు మనసు. అంతే క్రైస్తవ్యంలో మారినటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు, సాక్ష్యాలు ఇస్తారు. ఇతర మతాల్లో భక్తి మహాభక్తి, భక్తి కార్యక్రమాలు కాదు. అక్కడ నోట్లో మాట మార్పు లేదు, సూపు మార్పు లేదు, తలంపులో ఆలోచనల మార్పు లేదు. ఏమంటే తోటివాడిని ప్రేమించే మనస్తత్వం లేదు. నా ఐశ్వర్యము, నా కులము, నా గర్వము, నా అధికారము, అహంకారము మార్పేది. ప్రత్యేకమైన దైవ దర్శనాన్ని నీకు ఏర్పాటు చేస్తారు నీ అధికారి లేదప్పటికీ. ఏమండి, గమనించండి, మార్పు అనేది దేవుడు కోరుకునేది అన్యుల స్వరం వినలేదు. అందుకనే యేసు ప్రభువు వారు మంచి కాపరి కాబట్టి
ఆయన 3.5 సంవత్సరాల్లో ఆయన స్వరం ప్రపంచమంతా వింటుంది, మారుతుంది. అందుకే చూస్తే అన్యుని స్వరము ఎరగుగా మట్టి వెంబడింపగా వారిని పారిపోను. 6వ వచనం. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పిన కానీ ఆయన శిష్యులతో ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహింపజలేదు. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పిన కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహింపలేదు. ఇవి నేను ఒక 5-6 వచనాలు మాత్రం చెప్పాను. 5 వచనాలు పొద్దున్న 11 గంటలకి, ఇప్పటికి 6 వచనాలు చెప్పాను. ఈ 6 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు ఎన్ని విషయాలో ఉన్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. అందుకే ప్రభు అన్నాడు, ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పిన కానీ ఆయనతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకోవాలి. వాక్యం చదివేటప్పుడు ధ్యానించాలి, వాక్యం చెప్పేటప్పుడు గ్రహించుకోవాలి. చదివేవాడేమో ధ్యానించాలి, చెప్పేటప్పుడేమో గ్రహించుకోవాలి. గ్రహింపు ప్రాముఖ్యమైన విషయం. ఆయన చెప్పే మాటలు రైట్. 7వ వచనంలో, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను ఆమె గ్రహించకపోయినా చెప్తున్నాడు, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందొచ్చిన వారందరూ దొంగలు దోచుకునేవారు. గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. ద్వారము నేనే అన్నాడు. ద్వారపాలకుడు అతనికి తలుపు తీయును అన్నాడు. ద్వారపాలకుడు పరిశుద్ధాత్ముడు, ద్వారము యేసు ప్రభువే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అంటాడు. మహిమ కలిగిన ఈ రాజు బలసూరుడగు యెహోవా. మహిమ కలిగినటువంటి ఈ రాజు ఎవడు అంటే యెహోవా. ఆయన గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లు అంటాడు. మనం తలలు పైకెత్తుకుంటే గుమ్మాలలాగా ఉండి మన హృదయాలు తెరిస్తే ఆయన మనలో ప్రవేశిస్తాడు. అందుకు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారు ఇప్పుడు ఇందాక చెప్పాను, యేసు ప్రభు రాకముందు 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాల ముందు ఎంతోమంది వచ్చారు. కానీ వాళ్ళందరినీ ప్రభు ఏమన్నాడు, దొంగలను దోచుకునేవారు అన్నాడు. ఎందుకు ప్రపంచం వారు స్వరం వినలేదు? ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని సీరియల్ తీసినా, ఎన్ని కట్టుకథలు కల్పించినా, ఎన్ని పుస్తకాలు రాసినా అవి కాలక్షేపాన్ని చదువుకుని అవతల పడేసారు, చూచి వెళ్ళిపోయారు తప్ప వారిని వెంబడించలేదు. ఈరోజుని ప్రభుని వెంబడించేవారు కోకొల్లలుగాను, ఏదో చదివి అవతల పడేసేది కాదు, వినే మర్చిపోయేది కాదు, ఆయన్ని వెంబడించారనమాట. ఆయనకు ముందు వచ్చినటువంటి వాళ్ళందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నాడు. మరి దొంగల స్వరం ఎలాగ ఉంటాయి? గొర్రెలు, ప్రపంచ మానవాళి, దోచుకునే వాళ్ళు. వచ్చిన వాళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళంతా కూడా దేవుడు ఎలాగ ఉంటారని చూపించారంటే, దేవుడు అంటే ఒళ్ళంతా బంగారం ఉండాలి. దేవుడు అంటే ఒళ్ళంతా బంగారం ఉండాలి, పెద్ద పెద్ద కిరీటాలు ఉండాలి. దేవుడు అంటే రథాల మీద తిరగాలి. దేవుడు అంటే ఈ పక్కన ఒక భార్య, ఆ పక్కన ఒక భార్య, చాలామంది కన్యకలు. ఆయన దేవుడు అంటే ఆయనకి ఎంతమంది కన్యకలు ఉన్న భార్యలు ఉండొచ్చు. దేవుడు అంటే కళ్ళెర చేస్తే ఏది జరగలదో జరిగిపోద్ది. దేవుడు అంటే అని ఎన్ని విధాలుగా ఉంటారంటే చెప్పలేనటువంటి. కానీ యేసు ప్రభు కంటే ముందు వచ్చినటువంటి వాళ్ళందరూ దేవుళ్ళే యుద్ధాలు చేశారు, దేవుళ్ళే రథాల మీద తిరిగారు, దేవుళ్ళే మనుషుల్ని చంపారు, దేవుళ్ళే యుద్ధాలు చేసి రాణులుగా వారిని భార్యలుగా స్వీకరించారు, దేవుళ్ళే రక్తపాతాన్ని కలగజేశారు. దేవుళ్ళు అనబడిన వారే రక్తపాతాలు కలగజేశారు. దేవుళ్ళు అనబడిన వారే యుద్ధాలు చేసి రాజ్యాల్ని ఆక్రమించుకున్నారు. చరిత్రలో ఎంతమంది లేరు? ప్రపంచ చరిత్రలో ఎంతమంది లేరు. కానీ యేసు ప్రభు వారు అలా చేయలేదు.
ఆయన నిజంగా ఎంత గొప్ప సంగతి అంటే ఆయన గురించి చెప్పడానికి నిజంగా చాలా ఆశ్చర్యమైనటువంటిది. ఆ దేవుళ్ళేగా ఆయన ఆ దేవుళ్ళేగా ఆయన లేడు. నిజంగా ఎలాగొన్నాడని చూస్తే దైవజనుడు పౌలు గారు ఆ విషయం చెప్తాడు. ఆయన ఎలాగ వచ్చాడు అని చూస్తే ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి యేసు ప్రభును చూసిన వారు దేవుని చూసినట్టే అంతే. దేవుడు ఎలాగుంటాడు, ఎక్కడుంటాడు, దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు అని ఆలోచించే వాళ్ళు యేసు ప్రభును చూసిన వారు ఈయన దేవుని చూసినట్లు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టనకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. పరలోకములు దేవుని కుడిపాశాన్ని కూర్చున్నాడు, తండ్రి కుడిపాశాన్ని. ఈయన పరలోకములో తండ్రి కుడిపాశాన్ని కూర్చున్నాడు. పరలోక కుటుంబం అంటారు. తండ్రి, కొడుకు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. కుటుంబం ఉంది, పరలోక కుటుంబం ఉంది. తండ్రి కుడిపాశాన్ని కూర్చుని దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని కుమారుడా భూలోకానికి వెళ్ళమన్నాడు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. భాగ్యాన్ని విడిచిపెట్టడానికి ఎవరు ఇష్టపడతారండి ఈ రోజుని? ఒక ప్రధానమంత్రిని వచ్చి, అయ్యా మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయండి అంటే చేస్తాడా? అబ్బెబ్బే, నేను ఇంటర్నేషనల్ లెవెల్లో నేను ఇండియాకి ప్రెసిడెంట్ని, నేను ఎలా చేస్తాను? ఏమండి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని వచ్చి, అయ్యా మా గ్రామ ప్రెసిడెంట్ కింద చేయండి అంటే ఆ భాగ్యాన్ని విడిచిపెడతాడా? అరే నేను ముఖ్యమంత్రిని, ఆ భాగ్యాన్ని నేను ఎందుకు విడిచిపెడతాను? చూసారా? విడిచిపెట్టకూడని మహిమ కలిగిన పరలోకములో దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట ఆయన. ఎంత గొప్ప సంగతి అండి నిజంగా. మోషే అంటాడు, మరి గొప్ప దేవుని ప్రజలతో నింద అనుభవించడం గొప్ప భాగ్యం అనుకుని ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. యేసు ప్రభువారు కూడా చూసారా, అందరు దేవుళ్ళు లోకములోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దేవుళ్ళు అలాగున్నారని చెప్పాను అనుకోలేదు. కానీ మనుష్యుని పోలికగా పుట్టి, ఎలాగంటే కేవలం ఒక మనిషిగానే, అంతే. మనిషి 2 చేతులు, 10 చేతులు ఉన్నాయా? మనిషికి 2 చెవులు, మనిషికి 2 కళ్ళు, మనిషికి ఒక తలకాయ, మనిషికి 2 కాళ్ళు. మనిషి అంటే అంతే. అట్లా మించి విపరీతంగా ఉన్నాయనుకో, అమ్మోయ్ ఏమండి 5 ఏళ్ళు ఉండవలసింది ఇంకో ఏళ్ళు కానీ పక్కన ఏదైనా లేచిందనుకో 6 ఏళ్ళోడు. ఇక అతని పేరెట్టి పిలవరు, అతని పేరెట్టి ఏమన్నా 6 ఏళ్ళోడు అంటారు అంతే. ఏదైనా అవయవాలు వంకొచ్చిందంటే. ఏమండి ఈ రోజుని మనము దేవుళ్ళుగా మార్కెట్లో అమ్మే క్యాలెండర్లు, ఫోటోలు చూసినట్లయితే ఎంత భయంకరంగా ఉంటారంటే, వారి రూపాల్లోనే మనకి పిల్లలు పుడితే స్వీకరించగలమా? వారి రూపాల్లోనే మనం పూజించి, మనం సేవించి, మనం ఎంతగానో ఊరేగించి, ఎంతగానో ఘనపరిచేటువంటి దేవుళ్ళు అనబడినటువంటి వారి రూపాల్లో మనకి పిల్లలు పుడితే మనం సహించుకోగలమా? పొరపాటులో సహించుకోం మనం. దేవుడు పుట్టాడమ్మా, నాకు దేవుడు పుట్టాడమ్మా, దేవత పుట్టిందమ్మా మాకు అని అంటామా? అనం. ఏమండి ఒక్క విషయం గమనించండి, మానవుని భక్తి ఎటువంటిదంటే పొగ ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోద్దంట. నిజంగాను ఇంట్లో నాగేంద్ర స్వామి పెద్ద బంగారు ప్రతిమ చేయించాడు. నాగేంద్ర స్వామి బంగారు ప్రతిమ చేసి నిత్య నైవేద్య పూజలు జరుగుతున్నాయి, చాలా జరుగుతాయి. దొడ్లో తాసుస్వామి వచ్చింది, పాలేరుని కేకేసి కొట్టించేసాడు. ఇంట్లోనేమో బంగారపు నాగేంద్ర స్వామి విగ్రహాన్ని పెట్టి దేవుడు అనే పూజలు పునస్కారాలు నిత్యము జరుగుతుంటాయి. దొడ్లోకి తాసుస్వామి అయితే పాలేరుని పిలిపించి కొట్టించేసాడు. ఏది భక్తి అనేటువంటి దాన్ని భక్తులు అనిపించుకోవడానికి తప్ప, ఏమండి సత్యం అనేది అక్కడ రుజువు కదా. అందుకే చూస్తే మనుష్యుడు ఆయన
ఎలా వచ్చాడంటే మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా తన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకున్నాడు. ఒకటి, ఆయన రథాల్లో తిరగలేదు యేసుప్రభువారు, గుర్రాల మీద తిరగలేదు. ఒకసారి మాత్రం లేఖనం నెరవేరడానికి భారవాహికమైన పసిపిల్ల మీద యెరూషలేముకి రావాలని లేఖనం జకర్యా రాశాడు. అందుకే ఆ లేఖనం ప్రకారం గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేముకి వచ్చాడు, అంతే. ఇంకెప్పుడు ఆయన పట్టుపరుపుల మీద పడుకోలేదు, ఎండు గ్లాసులో తాగలేదు, బంగారు కంచాల్లో తినలేదు, రమణులను కూడా వేసుకుని తిరగలేదు. వ్యభిచారులను, దొంగలను, ఏడు దెయ్యాలు పట్టిన మగ్దలేని మరియా, ఏమండి, ఇటువంటి వాళ్ళని మార్తే సమాజం ఆశ్చర్యపోయి ప్రభు పాదసేవ చేయడానికి పాపాత్ములైన స్త్రీలు ఎంతమందో ఆయన పాదాలు కన్నీళ్లతో కడిగి ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్నారు తప్ప, ఏమండి, రంభా ఊర్వశి మేనకల్లాగా మరి నాట్యాలు చేయించుకోలేదు యేసు ప్రభు వారు. గమనించాలి, ఆయనకు ముందు వచ్చినటువంటి దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, ఏమండి, దేవుని ప్రతినిధి అనబడిన వారు, దేవునికి ప్రతినిధిగా ఉన్నవాళ్ళు, ప్రభు అంటున్నాడు నాకు ముందు వచ్చిన వాళ్ళు దొంగలు, దోచుకునేవారు అన్నాడు. ఈ రోజున మేమంటే మీరు ఒప్పుకోరు, క్రైస్తవులు విమర్శించారంటారు. లేదు, యేసు ప్రభు చెప్తున్నాడు నాకు ముందు వచ్చిన వారు దొంగలను దోచుకునేవారు. ఆ మాట బైబిల్లో లేకుండా నేను చెప్పాను పలానా పాస్టర్ గారు ఇలాగ అన్నాడు అంటారు. బైబిల్లో ఆయన ముందు వచ్చినటువంటి వాడి, నాకు ముందు వచ్చినటువంటి వారు దొంగలను దోచుకుని వారునై ఉన్నారని ప్రభువారు అక్కడ చక్కని మాటను, అందుకే వారు స్వరము దోచుకునేవారు దొంగలు యేసు ప్రభువుకు ముందు వచ్చింది అని అన్నారు. గొర్రెలు వారు స్వరము వినలేదు, గొర్రెలు వారు స్వరమే వినలేదంట. దొంగోడు స్వరం ఎందుకంటాయి గొర్రెలు? ఆయన స్వరము వినలేదు అని ఉంది. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండెను. నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే. లోపల అంటే రక్షించబడినవాడు, వెలుపుల అంటే ఇంకా రక్షణ పొందనట్టుంటారు. నువ్వు వెలుపులు ఉన్నావా, లోపట ఉన్నావా? ఈరోజు మనం వెలుపులు ఉన్నామా, మనం లోపట ఉన్నామా? ఎలియాజరు గురించి అంటాడు, యెహోవా చేత ఆశ్రయించబడిన వాడా, బయట నిలవలేనా, లోపలికి రమ్ము. ఇంకా బయట నిలబడి, ఇంకా బయట పరలోకానికి వెలుపట నిలబడి, సంఘానికి వెలుపట నిలబడి, ప్రభువారికి దూరంగా నిలబడి ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. యెహోవా చేత ఆశ్రయించబడిన వారులారా బయట నిలవలేలా, లోపలికి రమ్ము, మీకు మేత, గొర్రెలు, మేత స్థలము సిద్ధపరిచి ఉందంటాడు. ఈరోజు వెలుపటి వారమా, లోపటి వారమా? మనం వెలుపటి వారం అంటే లోకానికి సంబంధించి సాతానికి సంబంధించిన వారు, లోపటి వారం అంటే దేవునికి పరలోకానికి సంబంధించినటువంటి వారు. మనం ఎవరికి సంబంధించినటువంటి వారు? రక్షించబడితే నువ్వు లోపటికి సంబంధించిన, రక్షణ పొందకపోతే నువ్వు బయటికి వచ్చు మేత మేయను. రక్షించబడితే నువ్వు బయటికి వచ్చినా మేత మేస్తావు, అది అన్నాడు అక్కడ. నువ్వు బయటికి వచ్చినా మేత మేస్తావు, లోపల ఉన్నా మేత మేస్తావు. దేవుని వాక్య భయం కలిగి ఉంటాం. రక్షించబడితే దేవుని వాక్య భయం కలిగి ఉంటాం. రక్షణ పొందకపోతే బయట మనం వేసే మేత వేరు, మనం కూసే కోత వేరు. మేసే మేత వేరు, కూసే కోత వేరు. మనం రక్షించబడితే మన దేవుని వాక్యం బయట ఉన్నా లోనున్నా ఒకలాగానే ఉంటాం. బయటన్నా లోనున్నా ఒకలాగానే. 10,000 మందిలో యేసు ప్రభు అని గుర్తుపట్టినట్టుగా 10,000 మందిలో కూడా అదిగో ఆయన నా ప్రియుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు నేను చెప్పగలను అంటుంది. ఈరోజుని మనం బయట ఒక రకంగా, లోపల ఒక రకంగా ఉండకూడదు. నోవహు వాడికి బయట లోన కూడా కీలు పూసారంట. కీలు వాడికి బయట పూసారు, లోన పూసారంట. ఎందుకంటే కీలు పూయడం ద్వారా లోపట పుయ్యాలి, బయట పుయ్యాలి, లేకపోతే నీళ్ళు వెళ్ళి మునిగిపోయే ప్రమాదం ఉంటుంది.
మనం కూడా అలాగే బయట లోపల మేత మేసేవారుగా ఉండాలి. ఏదో కేవలం ఒక గంట కూర్చొని దేవుని మందిరంలో సేవకులు ఎదురు కూర్చొని అని చెప్పి కాదు, కానీ బయటికి వెళ్ళే కూడా మనం దైవికమైనటువంటి స్థితిలో జీవించాలి. అలా జీవిస్తే మేత మేయుచుండును అన్నాడు దేవుని వాక్యం. మేత అంటే గొర్రెకి పచ్చిక బయలు ఎంత ప్రాముఖ్యమైందో, మనం దేవుని రక్షించబడిన బిడ్డలమైన మనకి వాక్యం ఎంత ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే మనము లోపటి వారిగా ఉందాం. మిగిలిన అంశాలని ప్రభు చిత్తమైతే తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, ఇంతవరకు మీరు అనేక విషయాలు మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రాలు. లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డల్ని బలపరచండి. రేపు ఆరాధనలో లైవ్ ద్వారా మీరు నాయన అనేకులు వీక్షించినట్లుగా మొదటి ఆరాధన, రెండవ ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.